జగన్మోహన్ రెడ్డి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడండి. జస్ట్ 2 నిమిషాలు కూడా మీకు జగన్మోహన్ రెడ్డి అయితే అసెంబ్లీలో కూర్చోలేదు. జస్ట్ అంతా ఒక పిరికివాడిలాగైతే పారిపోయాడు అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఏదో ప్రతిపక్ష హోదా ఆడుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీకు రాలేదు, అయిపోయింది. జస్ట్ మీరు లేకుంటే నెక్స్ట్ ఫ్యూచర్‌లో మీరు అంటున్నారు ప్రతిసారి 4 సీట్లు లాక్కుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నప్పుడు టీడీపీని చెప్పారు కదా! నెక్స్ట్ 2029 ఎలక్షన్‌లు వస్తాయి. కళ్ళు మూసుకుంటే 4 సంవత్సరాలు గడిచిపోతాయి, వచ్చేస్తుంది. మీరు అక్కడ దమ్ము చూపించండి. వై నాట్ 175 అన్నారు కదా! 175 గెలవండి. వాళ్ళు కనీసం 10 సీట్లు అంటే తెలిసిందే కదా! 18 సీట్లు పైనే రావాల్సి ఉంటుంది. వాళ్ళకి కూడా రాకుండా చేయండి కూటమికి. మీరు అప్పుడు మరి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మీరు రివెంజ్ తీసుకోండి. అంతేగాని ఇలా భయపడి పిరికి పారిపోవడం నాకు అర్థం కావట్లేదు. అలానే అడుక్కోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కోవడం ఏంటి అర్థం కావట్లేదు. ఆ రూల్ ఏంటో ఉంది కదా! ఆ రూల్ ప్రకారం అయితే వాళ్ళు ఇవ్వదలుచుకోవట్లేదు. కాబట్టి మీరు దానికి వదిలేసేయండి. దాని గురించి వదిలేసి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. మీరు నేను వచ్చి కనీసం ఒక గంట కూర్చొని ఉంటే మీకు అవకాశం వచ్చేది మాట్లాడడానికి. మీరు అప్పుడు ప్రజా సమస్యల గురించి ఏదైతే సూపర్ 6 అమలు చేయట్లేదో వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అది చెప్పుంటే ప్రజలకు అందరికీ తెలిసేది అని ఉండేది. మీరు బయటకు వచ్చేది ప్రెస్ మీట్ పెట్టి ఆ జనాల మధ్యలో ఏ టీవీ ఛానల్ కవర్ చేయదు. మీకు ఆ సాక్షి తప్ప మిగతా ఏ ఛానల్ కూడా మీకు సపోర్ట్ చేయదు. అలాంటప్పుడు మీరు చేసి ఏమి ఉపయోగం ఉంటుంది. అదే నిన్న అసెంబ్లీలో మాట్లాడుంటే ప్రతి న్యూస్ ఛానల్ కవర్ చేసి ఉండేది. ఆ మాటలను అయితే జనాల మధ్యలో తీసుకెళ్ళి ఉండేది. జనాలు కూడా చూసి ఉండేవాళ్ళు. బడ్జెట్ సమస్యలు కాబట్టి ఇంట్రెస్ట్గా చూసి ఉండేవాళ్ళు. మీరు చెప్పిన పాయింట్లు కూడా గుర్తించేవాళ్ళు. కానీ అది అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు. చాలా పెద్ద తప్పు చేశాడు. నాకు తెలిసి పెద్ద తప్పిదమే అది. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు అనుకోవచ్చు ఒక టీడీపీని చూసి. ఎందుకంటే వాళ్ళందరూ ఎగబడిపోతారు అనుకున్నాడేమో. దీనికి ఒక భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అనిపించింది నాకైతే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి భయపడే పారిపోయాడు అక్కడి నుంచి. ఇంకోటి అసెంబ్లీ రాకపోతే ఎమ్మెల్యే పైన అనర్హత వేటు చేస్తారంట కదా! అదేస్తే అతను ఎమ్మెల్యే సీటే పోతుందన్న భయంతో ఏమన్నా వచ్చి వరకు అట్ట చుట్టం చుట్టుగా వచ్చి 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడేమో అనిపించింది నాకైతే. చూడాలి మరి ఓవరాల్‌గా అయితే ఏదైనప్పటికీ ఆయన అలా వచ్చి 2 మినిట్స్ కూర్చొని వెళ్ళిపోవడం అంటే అందరికి అదే వస్తుంది. ఆయన ఎమ్మెల్యే సీటు కాపాడడానికి అసెంబ్లీకి వచ్చినట్టు అనిపించింది.